అనకాపల్లి జిల్లాలోని 3,60,125 మందికి దీపం పథకం కింద ప్రయోజనం చేకూరున్నట్లుగా జిల్లా కలెక్టర్ విజయకృష్ణం తెలిపారు. దీపం పథకం 2 నియోజకవర్గ స్థాయి కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా స్థానిక గాంధీనగరం వీధిలో గల మావూరి రమణమ్మకు ఇంటి వద్దకు వెళ్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, శాసనసభ్యులు కొనతల రామకృష్ణ, అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ను చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ ఎన్ జాహ్నవి, ఆర్డీఓ షేక్ ఆయిషా దీపం పథకాన్ని అందించారు. ఇండియన్ గ్యాస్ కంపెనీ బహుకరించిన స్టవ్ ను లబ్ధిదారులు రమణమ్మకు అందించారు. కలెక్టర్ స్వయంగా టీ పెట్టి లబ్ధిదారులకు అందించారు. అంతకుముందు స్థానిక ఎస్ఆర్ శంకరన్ మీటింగ్ కాంప్లెక్స్ నందు నిర్వహించిన కార్యక్రమంలో శాసనసభ్యులు కొనతల రామకృష్ణ, అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లను అందించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కొనతల రామకృష్ణ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన పాలన అందించాలని, ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చాలని కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నట్లుగా తెలిపారు. దీపం పథకం ద్వారా సంవత్సరానికి 860 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని, మొదటి విడత 2,600 కోట్లు ఖర్చవుతుందని, ప్రతి కుటుంబం 3 సిలిండర్ల ఉచిత పంపిణీ క్రింద 2,600 రూపాయలు లబ్ధి పొందుతున్నట్లుగా తెలిపారు. నియోజకవర్గంలో ఈ పథకం ద్వారా 67,364 మంది లబ్ధి పొందుతున్నట్లుగా తెలిపారు. ప్రభుత్వం వచ్చిన 4 నెలల్లోనే ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల ఒక పథకం చొప్పున అమలు చేస్తున్నట్లుగా తెలిపారు. పెంచిన పెన్షన్లను ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగులకు సేవలు సమర్థవంతంగా వినియోగించుకుంటూ పంపిణీ పూర్తి చేస్తున్నట్లుగా తెలిపారు. పరిపాలన చక్కదిద్దుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగిందని, రీసర్వే ఇబ్బందులు తొలగించినందుకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. 16,000 ఉపాధ్యాయ ఉద్యోగులకు నోటిఫికేషన్లు జారీ చేయడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గంలో 20 కోట్ల రూపాయలతో ఉపాధి హామీ పథకం కింద అభివృద్ధి పనులు, 10 కోట్ల రూపాయలతో మంచినీటి కుళాయి పనులు, 72 లక్షలతో రోడ్ల మరమ్మతుల పనులు చేపట్టినట్లుగా తెలిపారు. సంక్రాంతి నుంచి కొత్త పెన్షన్లు అందించడానికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, గ్రామ సభలు నిర్వహించి పారదర్శక విధానం ద్వారా లబ్ధిదారులను గుర్తించడం జరుగుతుందని శాసనసభ్యులు తెలిపారు. అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ 1997 సంవత్సరంలోనే దేశంలోనే తొలిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు దీపం పథకం ప్రవేశపెట్టారని, 2024-19 సమయంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకాన్ని అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం జాహ్నవి, రెవెన్యూ డివిజనల్ అధికారి అనకాపల్లి షేక్ ఆయిషా, జిల్లా పౌర సరఫరాల అధికారి కేవీఎల్ఎన్ మూర్తి, ఐఓసీఎల్ కంపెనీ మేనేజర్ వి గోపాల్, తహసీల్దార్ బి విజయ్ కుమార్ ఇతరులు పాల్గొన్నారు.